చెత్త పన్ను ఎత్తేస్తున్నాం, చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం అంటూ ఓ పక్కన ఉత్తర్వులు ఇస్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి జరిమానాల పేరుతో బాత్తున్నారన్నటువంటి లోకల్ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఇవి. మెయిన్ పేపర్లలో కాకుండా వస్తున్నటువంటి తాడేపల్లిగూడెంలో చిరు వ్యాపారుల గగ్గోలు అంటూ తోపుడు బళ్ళకి రూ. 1500, చిన్న హోటళ్ళకి రూ. 3000, రోడ్ల మీద చెత్తను శుభ్రం చేసేందుకని అధికారులు అంటున్నారని. ఈ వార్త మళ్ళీ ఏ సాక్షినో రాయలేదండోయ్, ఆంధ్రజ్యోతి రాసింది, లోకల్ ఎడిషన్లో రాసుకొచ్చింది. జగన్ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో చేసిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టింది. కానీ పట్టణాల్లో వాణిజ్య సముదాయాల మీద చెత్త పన్ను వేయడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అంగీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తేనే పన్ను వసూలు చేయాలని స్పష్టం చేశారు. కానీ తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తే ఇక్కడ చెత్త మీద జరిమానాల పేరు వసూలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. రాత్రిపూట రహదారి మీద చెత్త లేకుండా శుభ్రం చేసేందుకు అనేటటువంటి పేరుతో చెత్త పన్ను కాకుండా చెత్త పెనాల్టీ పేరుతో చెత్తగా దోచేస్తున్నారు.